కుట్రలు చేసే విలన్లను హీరోలు తంతారు. రియల్ లైఫ్లో అది కామన్. తన్నకపోయినా చీవాట్లు పెట్టి హితో పలుకుతారు. ఇది మరీ కామన్. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇదే పరిస్థితి. కాకుంటే చిన్న కరెక్షన్. ఇక్కడ విలన్లు లేరు, హీరోలే తిట్టుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ కారాలు మిరియాలు నూరుకుంటున్న ఆ కథా నాయకులెవరో మీరే చూడండి. ప్రయోగాత్మక చిత్రాలకు పుట్టినిల్లని పిలిచే తమిళ సినీ పరిశ్రమ ఇప్పుడు వివాదాలతో ఉడుకుతోంది. దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న నడినగర్ సంఘం వివాదాలతో బజారుకెక్కుతోంది. அவர் மேல தான் ஆக்ஷன் எடுக்கணும். He has no right to keep on commenting against நடிகர் சங்கம். And if he thinks விடமாட்டே அப்படின்னா யாரை விடமாட்டே, நிச்சயமா நான் சொல்றேன், தொடர்ந்து அப்படி வந்துட்டு இருந்தா விஷால் will be removed from நடிகர் సంఘం. కోలీవుడ్ కండల వీరుడు శరత్ కుమార్ కు ఎంతటి ఆగ్రహాన్ని తెప్పించిందెవరో తెలుసా? యువ నటుడు విశాల్. వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలుసుకోవాలంటే నడినగర్ సంఘం గురించి, దాని కార్యకలాపాల గురించి తెలుసుకోవాల్సిందే. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణ భారత నటీనటుల సంఘమే నడినగర్ సంఘం. ఎందరో సీనియర్ నటులు ఈ సంఘానికి అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా పనిచేశారు. చెన్నైలోని హబీబుల్లా రోడ్లో సుమారు 70 కోట్ల విలువ చేసే స్థలం నడినగర్ సంఘం పేరిట ఉంది. ఈ ప్లేస్ లో ఉన్న పాత నడినగర్ సంఘం భవనాన్ని కూల్చి భారీ స్థాయిలో మల్టీప్లెక్స్లు నిర్మించేందుకు సంఘం సభ్యులు ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ అగ్రిమెంట్ తమిళ యువ నటులకు, ముఖ్యంగా హీరో విశాల్ కు కోపాన్ని తెప్పించింది. దీంతో సీనియర్లు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రచ్చకెక్కాడు. అవసరమైతే ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి మనమే మల్టీప్లెక్స్లు నిర్మించుకుందాం, అంతేకాని కార్పొరేట్ సంస్థకు అప్పగించాల్సిన అవసరమేమొచ్చిందని మాటల తోటాలు పేల్చాడు. అంతేనా, సీనియర్లు జూనియర్లను తొక్కేస్తున్నారని మండిపడ్డాడు. విశాల్ కామెంట్లతో నడినగర్ సంఘం కమిటీ అంతెత్తున లేచింది. కుక్కలు మరుగుతుంటాయి, పట్టించుకోకండి అంటూ శరత్ కుమార్, రాధా రవి వంటి సీనియర్ నటులు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నడినగర్ సంఘం నుంచి బహిష్కరిస్తామంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశాల్ కు వార్నింగ్ ఇచ్చారు. కోలీవుడ్ లో తలెత్తిన ఈ తాజా వివాదంతో అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. తమ అభిమాన హీరోలు వీధికెక్కి ఒకరినొకరు తిట్టుకుంటుంటే చూసి నవ్వుకుంటున్నారు. ఇది తెలుసుకున్న ఇతర సీనియర్ నటులు, విమర్శకులు వివాదం సమసిపోయేలా చేసేందుకు రంగంలోకి దిగారు. మధ్యవర్తుల ప్రయత్నాలు ఫలిస్తాయా లేక రచ్చ మరింతగా పెరుగుతుందా అనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్.